ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు లలితా త్రిపుర సుందరి అవతారం 4వ రోజు. ఈరోజు అమ్మవారిని లలితా త్రిపుర సుందరి దేవిగా పూజిస్తారు. త్రిపురత్రయంలో రెండవ శక్తి లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు ఈమె ముఖ్యమైన ఉపాసనీ దేవత. చెరుకుగడ, విల్లు, పాశాంకుశాన్ని ధరించిన రూపంలో కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది. పంచక మహర్షి మంత్రం అధిష్టాన దేవతగా ఈమెని ఆరాధిస్తారు. దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్యాలను సిద్ధింపచేస్తుంది. లలితా త్రిపుర సుందరి దేవి విద్యాస్వరూపిణి, సృష్టి స్థితి సంహారక రూపిణి. ఈమెను ఎవరైతే నిత్య కుంకుమ పూజ చేస్తారో వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 1000 సార్లు జపించే శివవిష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామాన్ని జపిస్తే చాలు లలితా సహస్రనామంలో ఒక్క నామాన్ని జపిస్తే చాలు ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది. పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవత ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో స్కందమాగా పూజిస్తారు. శ్రీమాత